ఇంటెన్సిటీ తగ్గించాడు. కానీ మన అతను తాత పొలికలు వచ్చినాయి ఆయనకి, బాబర్కి, మన మన ఔరంగజేబ్కి. సో ఇంట్రడ్యూసింగ్ జడ్జ్ అంటే నువ్వు ఒక హిందువుగా నీ ధర్మం నీ ప్రాక్టీస్ చేయాలంటే సంగీతం నిషేధం, అట్ ద సేమ్ టైం నీకు నీ ధర్మం ప్రచారం చేసి నీ ధర్మాన్ని ప్రాక్టీస్ చేయకూడదు, ఐడిల్ వర్షిప్ ఉండకూడదు. ఏదన్నా ఉన్నా కానీ ఢిల్లీలో ఎటు వెళ్ళినా కానీ ఆయన ఉన్న చోట, వాళ్ళ డామినెన్స్ ఉన్న చోట సాగుబాదేసేవాళ్ళు. సో ఇలాంటి నేపథ్యం కూడా నాకు నచ్చింది. సో మన హిస్టరీని ఒకసారి అంటే ఇవన్నీ సివిలైజేషనల్ వూండ్స్. ఇవి ఒకసారి హిస్టరీ ఎందుకు వెనక్కి తిరిగి జనరేషన్ ఎందుకు చెప్పాలి సార్ అని అవసరం ఉందంటే, ఒకటి కోహినూర్ తాలూకు ప్రాశస్త్యం చెప్పడం, అది మనదేని చెప్పడం, మాట్లాడుకోవడం మానేసాం. ఇందాక కూడా ఇది ఇంగ్లీష్ ఛానల్స్లో అడుగుతూ ఉంటే దీనివల్ల మీకు డిబేట్ స్టార్ట్ అవుతా అంటే, డిబేట్ స్టార్ట్ అయితే సంతోషించేవాళ్ళు మొదట. నేను షుడ్ బి బ్రింగ్ బ్యాక్ అంటే తిరిగి లండన్ నుంచి మనం కోహినూర్ మనం తెచ్చుకోవాలంటే అది ఖచ్చితంగా తెచ్చుకుంటే అది రావాల్సిన అవసరం ఉంది, వస్తుంది. అలా వచ్చే ప్రాసెస్లో ఉంటే ఈ సినిమా హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా సంతోషం. రెండు, ఏ ధర్మం అయితే వీళ్ళకి స్థానం ఇచ్చింది ఔరంగజేబ్కి, ఆ ధర్మాన్ని నువ్వు తొక్కేస్తానంటావు. సో వీటన్నిటి మధ్య కాదు ఇవన్నీ ఏంటంటే, దీన్ని ఎక్కడా కూడా మనం సినిమాటిక్ అంటే కథకి ఎంత అవసరం చెప్పాను తప్ప దాన్ని ఇప్పుడున్న పరిస్థితులకి దాన్ని అసలు చేయలేదు. నా ఇంటెన్షన్ అది కాదు. ఆ కథ సహజంగా వచ్చి ఎంతవరకు చెప్తే కరెక్ట్గా ఉంటే అంతకుమించి చెప్పకూడదు. సో మీకు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎస్పెషల్లీ లాస్ట్ పోర్షన్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ టాక్సేషన్ మీద ఉంటుంది, జిజా మీద ఉంటుంది. సో అదొకటి ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్. అంటే ఈ కథ మన మచిలీపట్నంలో ప్రారంభమై హైదరాబాద్ చార్మినార్ దాకా వెళ్ళి అక్కడ నుంచి ఫైనల్ ఢిల్లీ అవుట్స్కట్స్కి ల్యాండ్ అవుతుంది కదా. సెకండ్ పార్ట్లో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి తిరిగి తను ఏదైతే గోల్ ఉన్నో ఆ గోల్ సాధించుకోవడం. సో ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ విలన్ హీరో. తర్వాత సార్ మీరు 4 సంవత్సరాలు జరిగింది సినిమా నిర్మాణం, మీరు అసలు రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని అని చెప్తున్నారు, నిజమేనా? అంటే నాకు అంటే మంచి వచ్చాడో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు నా రెమ్యూనరేషన్ ఎప్పుడు కోల్పోతూ ఉంటాను. అంటే హ్యుమానిటీ మనం చంపేయకూడదు ఒకసారి. అంటే లేదంటే అది ఏంటది గోపీచంద్ ధర్మోడిలో అయిపోద్ది. అంటే ఇది నాకు ఎందుకు నిలబడతాను లాస్ట్లో అంటే, సినిమా నేను సభలో కూడా చెప్పాను, ప్రతిదాని ఒక చిన్న పని, ఒక చిన్న కుర్చీ కూర్చోవాలి, ప్లాట్ఫామ్ చేయాలంటే చిన్నపాటి మినీ యుద్ధమే చేయాల్సి వస్తుంది. మన సౌకర్యం కోసం ఏ పని అయినా సరే చిన్న గొడవ పడో, ఒక చెట్టును కొట్టో, ఒక చిన్న ఫర్నిచర్ కావాలంటే చెట్టును కొట్టాలి, హింసతో ముడిపడి ఉంటుంది. అలాంటిది అంటే ఒక చిన్నపాటి యుద్ధాలు చేయాలి. అలాంటిది ఒక సినిమా చేయాలంటే బోర్డులంత అందరినీ ఒప్పించాలి, ఏకతాటిపై నడిపించాలి, అందరికీ అవసరం అనిపించాలి, ఊరినే ఏదో వచ్చామంటే అలాంటిది నిర్మాత నలిగిపోతుంది. ఇప్పుడు నాకేముంటుందంటే నిర్మాత ఒక్కడే ఉండడు, దాన్ని ఆనుకొని ఒక ఎకో సిస్టమ్, ఫైనాన్షియర్స్ ఉంటారు. ఫైనాన్షియర్స్ అంటే అతను ఒక్క మనీ కాదు, దాన్ని అనుకున్న ప్రతి ఒక్కరు 50 లక్షలు 25 లక్షలు పెట్టి నేను చూసాను. స్వయంగా ఆరెంజ్ సినిమాకు నేను ఇచ్చినప్పుడు, నేను చెక్లు ఇస్తున్నప్పుడు నాకు తెలిసింది 10 లక్షలు ఒకరికి, 15 లక్షలు ఒకరికి, ప్రిన్సిపల్ పర్సన్ ఒకళ్ళే ఉన్నా కానీ నాకు అది. అందుకే నాకేంటంటే ఈ ఎకో సిస్టమ్ మీద నాకు చాలా గౌరవం, నిర్మాతలకు ఎకో సిస్టమ్ మీద గౌరవం. నేనేమనుకుంటానంటే డబ్బులు ఈరోజు రాకపోతే రేపు వస్తాయి అనుకుంటాను, రాకపోతే పర్లేదు, కానీ మనుషులు నిలబడితే డబ్బు సంపాదన ఏముంది, మనుషులు చచ్చిపోతే డబ్బు ఉండి ప్రయోజనం ఏంటనే. సో దట్ ఇస్ మై వే ఆఫ్ థింకింగ్. ప్రస్తుతానికైతే లేదు, చూడాలి, భవిష్యత్తులో చూడాలి. తర్వాత సార్ ఈ మీరు కరెక్ట్గా భీమ్లా